అందరికీ నా నమస్కారం. మనం అప్పుడప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అనేకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. నేను అప్పుడు ఇంతకుముందు వీడియోల్లో కూడా మీతో నాకు జరిగిన ఇన్ని సంవత్సరాల్లో జరిగిన అనేక లీలలు, స్వామివారితో జరిగిన అనేక అనుభవాలు మీ అందరితో పంచుకుంటూనే ఉంటాను నేను అప్పుడప్పుడు కదా. అలా ఈ మధ్య జరిగిన ఒక విశేషం కూడా మీతో పంచుకుందాం అనిపించింది. అసలు మన అందరి జీవితాల్లో స్వామిని ఎవరైతే పూర్తిగా నమ్మి ఆయన మీదే భారం వేసి బతుకుతున్నారో, ధర్మ మార్గంలో జీవిస్తూ ఉంటారో, ఆయనకి స్వామి ఎన్నో లీలలు చూపిస్తూ ఉంటారు. నిత్యం అసలు అక్కడికి మనకి ప్రతిరోజు 1,00,000 మంది వచ్చి వెళుతున్నారంటే అందరికీ కూడా ఏదో గొప్ప అద్భుతమైన జరుగుండటమే కదా. కాబట్టి ఇంతమంది వస్తుంటారు. ఇంతమంది వచ్చి స్వామిని ఒక్క అరసెకను దర్శనం కోసమే ఎంతో తాపత్రయపడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోజు ఇంతమంది ఎన్నో కష్టాలు పడి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారంటే తరతరాలుగా, అది కూడా ఎన్ని లక్షల సంవత్సరాలుగా, కోట్ల సంవత్సరాలుగా, అసలు ఎన్నో యుగాల నుంచి చెప్పాలంటే మనం ఈ కలియుగంలో తెలిసే కొన్ని వందల సంవత్సరాలు అనుకున్నా, ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షలు, ఇన్ని కోట్ల సంవత్సరాలుగా స్వామి ఇంకా ఆయనే అన్నిటిగా భావించి దర్శనానికి వస్తూ స్వామిని ఎన్నో వందల సంవత్సరాల నుంచి అన్నమాట ఇలా వస్తూ ఆయన్ని దర్శించుకుంటూ ఎన్నెన్ని అనుభవాలు లేకపోతే ఎంతమంది ఇలా వస్తారు చెప్పండి. అక్కడ ఉన్న శక్తి ఎంతటిది. అసలు యాక్చువల్గా తిరుపతి దేవస్థానం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వామివారి లీలలు, స్వామివారి మహిమలని ఇంకా విస్తృతంగా జనానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన వాళ్ళందరూ వెళ్తున్నాం, వస్తున్నాం, మనందరికీ ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి, ఆ స్వామి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. కానీ అసలు తిరుమల చరిత్ర, తిరుమల ఆలయ చరిత్ర, స్వామివారి గురించి విశేషాలు సామాన్య మానవులకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. అసలు ఆ స్వామి ఎప్పుడు వచ్చారు, ఎలా వెలిశారు, ఎప్పటి నుంచి ఉన్నారు, ఎన్నెన్ని ఇప్పుడు మనం చూస్తున్న ఈ సేవలన్నీ ఎప్పుడు ప్రవేశింపబడ్డాయి, ఎప్పటి నుంచి ఉంటున్నాయి, అసలు ఆ రోజుల్లో వ్యవస్థ ఎలా ఉండేది, అండ్ ఎన్ని అక్కడ జరిగిన ఎన్నో మహత్యాలు, ఎన్నో అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కూడా అక్కడ ఎన్నో రికార్డు చేయబడ్డాయి. అక్కడ జరిగిన విశేషాలన్నీ కూడా అన్నమాట గెజిట్లో ఉండేవి ఆ రోజుల్లో. అటువంటివన్నీ కొంచెం వెలుగులోకి తీసుకొస్తే ఏంటంటే మన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఇంకా తిరుమల అసలు నన్ను అడిగితే అన్ని పాఠ్య పుస్తకాలు అన్నింటిలో కూడా తిరుమల, శ్రీరంగం వీటిలన్నిటి వైభవం గురించి తప్పకుండా పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ముందు తరాల వారందరికీ తెలవాలి ఇదనమాట. ఎంత విశిష్టమైన ప్రదేశాలు అవన్నీ కూడా. లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా నిత్యం ఇన్ని లక్షల మందికి మహిమలు చూపిస్తున్నాడే ఆ స్వామి. ఎంత మహిమాన్వితమైనటువంటి మూర్తి అక్కడ ఉండటం చేత ఇంతమంది రోజు వెళ్ళి దర్శించుకోవటం, ఎన్నెన్ని కష్టాల నుంచి బయటపడుతున్నారు, ఎన్నెన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి అందరికీ కూడా. కావాల్సిందల్లా నిష్కల్మషమైన భక్తి. ఆ భక్తి ఉంటే చాలు. ఆయన అన్నీ చూసుకుంటాడు. నువ్వు ఉన్నానైనా, నువ్వన్నీ చూసుకుంటున్నావు అనుకుంటే అన్నీ చూసుకుంటాడే తప్పకుండా. మనకు కావాల్సిందల్లా అచంచలమైనటువంటి ఆ భక్తిభావం అనుకుంటే చాలు. అలాగే ఎన్నో మనం రోజు వింటూనే ఉంటాం. మన స్నేహితుల్లో, మన తెలిసిన వాళ్ళల్లో, మన బంధువుల్లో, మన చుట్టాల్లో, వీళ్ళందరూ దగ్గర వాళ్ళలో కూడా మాకు ఇలా జరిగింది, స్వామిని అనుకున్నాం వెంటనే తెచ్చాడు, స్వామి ఇలా అనుకున్నాం ఇలా జరిగింది మాకంటూ ఎన్నెన్నో వింటూ ఉంటాం. అసలు ఇలా ఏదో కష్టం నుంచి బయటపడ్డాం, దండం పెట్టుకున్నాం, బయటపడ్డాం అని చెప్పి అనుకుంటుంటాం. ఇంతటి అద్భుతమైన మూర్తి మనకి ఇంత దగ్గరలో ఉంటే కొంచెం మించిన కొంగు బంగారం మనకి ఏముంటుంది చెప్పండి. అసలు మనం మనస్సులో తలవాలే కానీ ఒక్కసారి ఆయన గురించి వెంటనే ఆయన సర్వం మనకి సమకూరుస్తాడు. ఇది మనందరికీ అనుభవమే. అసలు స్వామి గురించి ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఎవరికి తనివి తీరదు మనకి. భగవంతుడికి అసలు భక్తిలో ఉన్నటువంటి ఆనందం మనకి దేంట్లోనూ ఎక్కడా కలగదు. భగవంతుడికి సంబంధించిన లీలలు చెప్పుకోవటం కానీ, భగవంతుడు చెప్పిన విశేషాలు చెప్పుకోవటం కానీ, అటువంటి వాటిల్లో వింటున్నప్పుడు అటువంటివి మనకే కాదు, ఎవరికి జరిగిన లీలైనా కూడా మనం వింటున్నప్పుడు మనకి కలిగే
ఆనందం ఎంతో తనివితీరిందనమాట. భగవంతుడు అంటేనే అంత ప్రేమమూర్తి, ఎంతో కరుణామయుడు కదా! సో, అంతటి ప్రేమమూర్తికి సంబంధించినవి ఏం తలుచుకున్నా కూడా, ఏ విశేషాలు ఏం తలుచుకున్నా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. మనకు కూడా అలాగే జరిగినట్టు అనిపిస్తుంది. మనం కూడా అదంతా కూడా అనుభవిస్తున్నట్టు మనకు అనిపిస్తుందనమాట. ఇలాగా స్వామివారి భక్తులలో అందరికీ, కోట్లాది మంది భక్తులకి నిత్యం ఎన్నో అనుభవాలు అవుతూనే ఉంటాయి ఆ స్వామితో. అలాగా నాకు జరిగినవి అప్పుడప్పుడు నేను పంచుకుంటున్నాను. మీ అందరూ మన వాళ్ళందరూ పంచుకుంటూ ఉంటారు. సో, ఈ మధ్య జరిగిన ఒక విశేషం మీకు పంచుకుందాం అనిపించింది. అదేంటంటే, నేనెప్పుడూ ఒక విషయం మీకు చెప్తుంటాను చూడండి. ఏమిటి, మనం స్వామివారిని చూడ్డానికి ఎంత తాపత్రయపడుతుంటాడో, ఆ స్వామి కూడా మనకు గనక సంకల్పం గట్టిగా ఉంటే, ఆ స్వామి అన్నీ ఆయనే సమకూరుస్తాడు అని చెప్తుంటాను కదా నేను. ప్రతిదీ ఆయనే సమకూరుస్తాడని. మనం వింటుంటాం కూడా చూడండి అప్పుడప్పుడు. ఏంటి, ఎవరో మా పక్కింటి వాళ్ళు ఎవరో పిలిచారు, వాళ్ళకి ఎవరికో ఏదో దర్శనం టికెట్ దొరికాయి, మమ్మల్ని కూడా రమ్మన్నారు, మేము కూడా వెళ్ళాం వాళ్ళతో పాటు. ఉన్నట్టుండి మమ్మల్ని పిలిచారండి ఆ స్వామి, ఎంతగానో అనుకుంటున్నాను ఆ పిలుపు నాకు దొరికింది, ఆ దర్శనం దొరికింది అనుకుంటుంటాం కదా మనం. అదంతా ఏంటి, ఆ స్వామి వెంటనే నీకు ఆ ఏర్పాటు చేశాడనమాట. అలాగా ఈ మధ్య జరిగిన ఒక అద్భుతమైన విశేషం మీతో పంచుకుందాం అనిపించింది. అంటే స్వామి కరుణ ఎంతటి అపారమైనటువంటిది మన మీద, మనందరి మీద. మనమంతా ఆయన పిల్లలు అన్నమాట. మనందరినీ చల్లగా చూడాలనుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆయన. మన ముచ్చట్లన్నీ తీర్చాలనుకుంటూ ఉంటాడు ఆయన. మనమే ఏంటంటే ఈ గందరగోళాల్లో పడి, ఈ మోహాల్లో పడి కొట్టుకుపోతుంటాం. కానీ ఆయనకి మాత్రం మనం అంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ, ఎంతో ఆప్యాయత, ఎంతో అనురాగం. ఇది ఎప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం కూడా. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మనకి ఎన్నో కష్టాలను చేయించుకుని లాగేస్తారు పక్కకి ఆయన క్షణాల్లో. ఎన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం పక్కకి లాగేసినటువన్నీ. ఇది ఈ మధ్య నేను ఆయన స్వామివారి అనుగ్రహంతో అప్పుడప్పుడు దర్శనానికి వస్తున్నాము. వీలున్నప్పుడు ఆ స్వామి అనుగ్రహంతో ఆ టైంలో ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఏదో బ్రేక్ దర్శనం ఇప్పిస్తున్నారు. అయినా బ్రేక్ దర్శనం కూడా ఈ రోజుల్లో మీరందరూ చూస్తున్నారు కదా, రోజుకి ఒక్కో రోజు 1000, 2000 ఇక్కడ అయిపోయి అది కూడా చాలా హడావుడిగా లాగేస్తున్నారు మని. జస్ట్ ఇలా వెళుతున్నాం. ముందు దాకా బ్రేక్ దర్శనం ఏంటంటే ముందు దాకా కొంచెం మనం వెళ్ళగలుగుతాం తప్పితే, ఎంతో ప్రోటోకాల్ దర్శనం ఉన్నవాళ్ళు తప్పితే మామూలు బ్రేక్ దర్శనం ఉన్న వాళ్ళందరూ జస్ట్ ఏదో 1 నిమిషం అలా నుంచుంటాం. మనం 1 నిమిషం కూడా దొరకదు, నిమిషం ఏంటి, కానీ ఏదో కొన్ని సెకండ్ల పాటు అలా చుట్టం వస్తాం. ఎనీథింగ్ మనకు తృప్తి అలా ఆ ముందు దాకా వెళ్ళగలుగుతాం అనే తృప్తి మనకి మిగులుతుందనమాట. నేను చాలా కాలం క్రితం ఒక 10-15 సంవత్సరాలు దాటుతుందేమో బహుశా అయిపోయి ఉంటుంది. ఆ రోజుల్లో నేను తోమాల, అర్చన కూడా చూడడం జరిగింది. ఒక్కొక్కసారి చూశాను. సో అప్పుడు ఎంతో బాగుండేది చక్కగా. అంటే తోమాలప్పుడు కానీ అర్చనప్పుడు మనం అర్ధగంట సేపు అక్కడ ఎదుర్కొంటూ కూర్చుంటాం కాబట్టి స్వామిని అలాగా ఆ దివ్య మంగళమూర్తి స్వరూపాన్ని అలా చూస్తూ మనం కూర్చోవచ్చు. ఇది నేను ఎప్పుడో 10 సంవత్సరాలు అయింది వెళ్ళి ఆ సేవలకి అనమాట. ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇలాగ నేను చెప్తాను కదా, ఈ లోగోలు అవి చేస్తుంటాను. అండ్ నేనంటే అభిమానంగా ఉండేవాళ్ళు. నేను లోగోలు చేసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు నేనంటే అభిమానంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రముఖమైన పదవుల్లో చాలామంది ఉన్నారు. కానీ నాకు ఇవి అడగడానికి చాలా మోమాటం అనమాట. ఏదైనా సేవలకి కానీ వాటికి అడగడానికి చాలా మోమాటపడి నేను జనరల్గా ఎప్పుడు ఎవరిని అడగను. ఎప్పుడన్నా బ్రేక్ దర్శనం అంటారా, ఆయనే ఇప్పుడు మనం వెళదాం అనుకుంటాం. ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఆ టైంలో ఎవరో ఒకరు నా దగ్గర తెలిసిన వాళ్ళు ఏదో విధంగా ఎవరో ఒకరు రావటం, వాళ్ళు మాట అంటారు అనమాట. ఎప్పుడన్నా అన్నీ మీరు అసలు ఏం అడగరు, ఏమన్నా కనీసం ఈసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్తుంటే చెప్పండి, మేము చూస్తాం తప్పకుండా, మేము ఏదో విధంగా దర్శనం చేస్తామంటారు. అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంకి ఎవరు పంపిస్తారో, ఒక్కోసారి ఎవరిని కుదరలేదు అనుకోండి, హాయిగా 300 రూపాయలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. సో ఆ వచ్చి ఎప్పుడో కొన్నాళ్ళు ఇప్పుడు ఈ శ్రీవాణి కూడా వచ్చింది కదా మనకి. సో అది కూడా అనుకూలంగా ఉంది, హాయిగా చేసుకుని వెళ్ళిపోతాం. సో ఈ సేవలు అవి అడగాలంటే మాత్రం నాకు అంతగా ఏమో ఎందుకు నాకు అంత మనసు ఒప్పదనమాట. కానీ బాగుంటుంది, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో చూడలేకపోతున్నామే స్వామిని. కానీ ఆయన ఎక్కడ లేడు, మనం ఇక్కడ మాట్లాడుతుంటే మన పక్కనే కూర్చుంటాడు,
మనతో పాటే ఉంటాడు. ఆయన లేని ప్రదేశం ఎక్కడుంది ఈ భూమి మీద? అసలు ఒక్క సెకండ్ అయినా మనకి ఆ మనసులో అలా పడిపోతాడు ఆ మూర్తి. ఇలా అనుకుంటున్నాను అనమాట. అనుకుంటుంటూ మేము ఒక 2-3 నెలల క్రితం స్వామివారి దర్శనానికి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు నేను జస్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే నా ఫోన్ గొక్కుని మోగింది. నేను రోజుకి ఈ మధ్య ఆల్మోస్ట్ 300-400 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. రావడంతో ఏదో మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నాం. అది మాట్లాడుతున్న తర్వాత మళ్ళీ ఈ లోపలే 20 కాల్స్ వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ కాల్స్ వస్తున్నాయి. మధ్యలో ర్యాండమ్గా ఏదో అప్పుడప్పుడు కాల్ తీస్తున్నాను. అండ్ అలా తీయటంలో అదేదో కొంతమంది కాల్స్ అలా వస్తున్నాయి అన్నమాట. సో నేను ఈ మధ్య కింద ఒక 10-15 రోజుల క్రితం తిరుమల వెళ్ళాము స్వామివారి దర్శనానికి. అంతకు ముందు ఒక 2-3 నెలల క్రితం నేను వెళ్ళాను దర్శనానికి ఒకసారి. సో అప్పుడు సంగతి అనమాట అది. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది, నేను వెళుతుంటే ఎయిర్పోర్ట్లో ఇలాగే ఫోన్ మోగింది. ఏవో చాలా కాల్స్ పెడుతున్నాయి. ఎందుకు ర్యాండమ్గా ఒక కాల్ చేసి నేను ఇలా పిక్ చేసి నేను తీసుకున్నాను. తీసుకోగానే ఆయన ఎప్పుడో నన్ను 25 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 20-24 సంవత్సరాల క్రితం కలిసిన, 25 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయి ఉంటుంది అలా కలిసినాయని అనమాట. ఎలా ఉన్నారండి అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. మీరా అండి, బాగున్నాం, చాలా రోజులైంది. ఎక్కడ 25 ఇయర్స్ అయింది మనం కలిసి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 ఏళ్ళంతా అయి ఉంటుందని చెప్పి నేను అన్నాను ఆయనతో. అవునండి, అవును చాలా రోజులైంది కలిసి అని. ఎక్కడున్నారు ఏమిటన్నారు, ఏదో చెప్పాను నేను. అప్పుడేమో ఆయన ఏం లేదండి, మా వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మాకు ఏంటి మా కజిన్స్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళేమో తిరుపతిలో ఉన్నారు, ఒకసారి వాళ్ళు మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నారు, కొంచెం నేను వాళ్ళ ఫోన్ నెంబర్ మీకు చెప్తాను, కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే మీరు గుర్తుపెట్టి కాస్త తీయండి అన్నారు. అసలు ఈయన చూసే నేను 20 ఏళ్ళు అయింది. అది కూడా నేను ర్యాండమ్గా తీసిన నెంబర్ అనమాట. ఏదో సమ్ కాల్ నాకు అలా పిక్ చేశాను నేను అప్పుడు. సరే అని చెప్పి నేను అప్పుడు నేను తప్పకుండా మాట్లాడతానండి అని. అప్పుడు వాళ్ళు అంతకుముందే నేను అడిగాను అనమాట, వాళ్ళు ఎక్కడ ఉంటారండి అంటే ఇలా తిరుపతిలో ఉన్నారు. సో మనం అబద్ధం చెప్పలేం కదా. నేను అప్పుడే అన్నాను ఆయనతో, యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నానండి, తిరుపతి వెళ్తున్నానండి దర్శనానికి అని చెప్పాను నేను. అనగా నేను చాలా సంతోషపడి, అవునా అండి, అలా అయితే వాళ్ళు చాలా సంతోషపడతారు మీరు తిరుపతి వస్తున్నానంటే, కొంచెం ఎలా అయినా మీరు ఈ 2-3 రోజులు ఉన్నప్పుడు మీరు ఒకసారి వాళ్ళు మిమ్మల్ని కలుస్తారండి కాస్త అని అన్నారు. అలాగే తప్పకుండానండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఈ ఫోన్ చేసిన వారు కూడా ఎంతో మంచివారు. ఆ రోజుల్లో నాకు చాలా ఆప్తులు అనమాట. ఏంటంటే ఈ రోజుల్లో ఎవరి గోళ్ళలో పడిపోయి ఒక్కోసారి సంవత్సరాలతో పడి మాట్లాడుకోవడానికి మనకు కుదరట్లేదు. అలాగే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నన్ను కలిసారు ఆయన. కానీ చాలా అభిమానంగా ఉండేవాడు ఆ రోజుల్లో. అయిందా, సో ఇలా అనమాట. అప్పుడు ఇంకా ఫ్లైట్ ఎక్కాం, వెళ్ళాను. దిగిన తర్వాత నాకు వెంటనే ఎందుకు అనిపించింది, సరే వాళ్ళకి ఫోన్ చేద్దాము. నేను యాక్చువల్గా ఆ తర్వాత రోజు ఎప్పుడో దర్శనం ఉంది నాకు. అండ్ ఆ రోజు సాయంత్రం నేను కిందే ఉంది, నెక్స్ట్ డే వెళదాం అనుకున్నాను పైకి. అండ్ తిరుపతిలో ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి కూడా ఇంటికి వెళదామని అనుకున్నాను నేను. సరే ఆ రోజు సాయంత్రం నేను వెళ్ళిన సాయంత్రమే, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు కదా వాళ్ళకి ఫోన్ చేద్దామని, ఒకసారి నేను వాళ్ళకి ఫోన్ చేశాను. చేసి ఇలా మీ వాళ్ళు పొద్దున మాట్లాడారంటే నాతో, ఒకసారి అదే మీరు ఏదో కలుద్దాం అనుకుంటున్నట్టు నన్ను అని వాళ్ళు చెప్పారు అన్నా నేను. అనేటప్పటికీ అప్పుడు వెంటనే ఆవిడ చాలా సంతోషపెట్టారు. తిరుమల వచ్చారండి మీరు, అదే తిరుపతి వచ్చారా మీరు, తప్పకుండా ఈరోజు మిమ్మల్ని వచ్చి కలుస్తామండి, నిజంగా చాలా సంతోషం అండి. వెంటనే నేను మొన్ననే నాకు అనుకున్నాను, ఎలాగా అనుకుంటే ఈ లోపల తెలిసింది మాకు, మిమ్మల్ని మీ వీడియోలు అవి నేను చూస్తుంటాను, ఎలా కలవాలి, మాకు ఏవో 2-3 సమస్యలు ఉన్నాయి, కొంచెం మాట్లాడదాం అనుకుని చెప్పి ఎలా కలవాలని అనుకుంటున్నాను నేను. అనుకుంటుంటే ఇంతలో మాకు తెలిసింది, మా కజిన్స్ ఒకళ్ళకి మీరు ఇంతకుముందు ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం తెలుసు అని చెప్పి అందుకని చెప్పి ఆయన నేను ఫోన్ చేశానండి అని చెప్పి చెప్పారు. నేను ఆ రోజు సాయంత్రమే వాళ్ళని నా దగ్గర రమ్మని చెప్పాను. సో ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ రోజు సాయంత్రం నా దగ్గరికి వచ్చారు. అంటే నేనున్న హోటల్కి వచ్చి కలుసుకున్నాను. నన్ను కలుసుకునేది వాళ్ళ సమస్యలు చెప్పారు. నేను చెప్పాను, స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు తప్పకుండా మీకు తీరుతుందండి, మీరు చక్కగా బాగుంటారు అని చెప్పి స్వామివారి వెంకటేశ్వర వ్రతకల్పం కూడా ఇచ్చి చదువుకోమని చెప్పాను. అండ్ ఆ దంపతులు వస్తూ కూడా ఎంతో అభిమానంతో స్వామివారి ప్రసాదం తెచ్చిచ్చారు.
సో మనం వెళ్ళిన రోజే ఆ స్వామి ప్రసాదం దొరకటం అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది మనకి ఆ, అని చెప్పి తీసుకుని, అండ్ ఒక మాట చిన్న మాట అన్నారు, ఏమండి ఏమాత్రం మీరున్నా కాసేపు మా ఇంటికి వచ్చి వెళ్ళండి అన్నారు. అయ్యో తప్పకుండా వస్తాను తల్లి అని చెప్పి ఆ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఓ పావు గంట సేపు కూర్చొని ఒక అరగంట ఎంతో కూర్చొని వచ్చాను. ఆ తర్వాత అప్పుడు అన్నాను అనమాట, మీరు ఇంత సేవలో ఉన్నారు, ఇంత చేస్తున్నారు స్వామికి, ఆ, దేవస్థానంలోనే ఉండి ఇన్ని సంవత్సరాలుగా ఇంత సర్వీస్, దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉన్నట్టున్నారు ఆవిడ సర్వీస్లో, ఇంత చేసుకుంటున్నారు మీరు స్వామికి, తప్పకుండా మీ సమస్య సమాధానం జరుగుతుంది, మీ సమస్య తీరుతుంది, చక్కగా ఉంటారు తల్లి మీరందరూ కూడా అని చెప్పి నేను చెప్పాను అని చెప్పానండి. అని అప్పుడేమో ఆవిడ అన్నారు, అని మీరు మేము ఎంప్లాయీస్ కాబట్టి ఎప్పుడన్నా మీరు ఇంత సేవ చేస్తున్నారు, ఇంతమందికి పుస్తకాలు ప్రింట్ చేసి ఇస్తున్నారు, ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది మీ వల్ల ఇంత పొందుతున్నారు కదా, ఎప్పుడన్నా ఒక్కసారి నేను మీకు బ్రేక్ దర్శనం అరేంజ్ చేస్తానండి, ఎంప్లాయీస్ కాబట్టి మాకు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అడగచ్చు, ఏదో చెప్పారు అటువంటిది అని చెప్పి అన్నారు. అలాగే తల్లి అన్నాను, తప్పకుండా అని చెప్పి వచ్చేసాను. కానీ నాకు తర్వాత అనుకుని మొహమాటంగా ఉండింది, ఎందుకంటే మొట్టమొదటిసారి పరిచయం మనకి, సరే వాళ్ళు అంత అభిమానంగా అన్నారు, సరే అని చెప్పి అనుకున్నాను, వచ్చేసాను నేను. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆవిడ ఫోన్ చేశారు నాకు. ఓ రోజు ఫోన్ చేసి, గురువుగారు మీరు ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, నేను మీకు తప్పకుండా బ్రేక్ దర్శనం అరేంజ్ చేసి నేను కూడా మీతో పాటు వస్తానండి అన్నారు. అలాగే తల్లి, అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది అన్నా నేను. సరే అనుకున్నా వచ్చేసి. అయితే ఆశ్చర్యం, కొన్ని రోజులు అయిన తర్వాత ఆవిడ నాకు ఒక రోజు ఓ మెసేజ్ పెట్టారు. ఏమనంటే, ఏమండి నేను యాక్చువల్గా మీకు అర్చన, స్వామివారి అర్చన మీకు ఏదో విధంగా ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను, చాలా గట్టిగా నేను ప్రయత్నిస్తాను దానికోసం, మీకు మీ శ్రీమతి గారికి, అండ్ ఏమాత్రం మీలోనే నేను కూడా వస్తాను ఆ రోజు మీతో అన్నారు. చూడండి, కలలో కూడా ఊహించగలమా మనం ఇది? నాకు ఏ పరిచయం అనేటప్పటికీ నేనేమో అయ్యో మీకు కొంచెం కష్టమేమోనండి ఇది అర్చన అని చెప్పి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. అంటే లేదండి అయ్యో మీకు స్వామికి ఇంత చేస్తున్నారు, స్వామివారి భక్తులకు ఇంత చేస్తున్నారు, మీకు చేస్తే స్వామి ఎంతో సంతోషిస్తాడు, నేను తప్పకుండా నేను ప్రయత్నిస్తానండి అన్నారు. అనేటప్పటికి సరే అన్నాం. సో అంతకంటే అదృష్టం ఏముంటుంది, సరే అని వెళ్ళామన్నమాట. మొన్న వెళ్ళినప్పుడు, ఈ 10-15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఆవిడ అన్నట్టుగా ఆవిడ ఆధార్ కార్డ్స్ అవి పంపించాము. అండ్ వెళ్ళే రోజు వెళ్ళిన తర్వాత ఏమైందంటే, ముందు రోజు వాళ్ళ మనవడికి పాపం చాలా జ్వరం అది వచ్చి, ఫీవర్ వచ్చి వాళ్ళు రాలేకపోయారు, మాతో పాటు దర్శనం రాలేకపోయారు, మేమే వెళ్ళామన్నమాట. అయితే మా ఇద్దరికి కూడా, నాకు తన శ్రీమతి రుక్మిణికి ఇద్దరికి కూడా, మా ఇద్దరికి అర్చన టికెట్ తీసి పంపించారు, ఒక అటెండెంట్ కూడా ఇచ్చారు మాతో పాటు తోడుగా వెళ్ళడానికి, అవన్నీ కొంచెం చూడడానికి అక్కడ అనమాట. అసలు చూడండి, ఆ రోజు ఆశ్చర్యంగా, సో మామూలుగా మనం అర్చన అంటే తెల్లవారుజామునే వెళ్తాం కదా, అసలు ఆ టైంలో ఉంటుంది ఆ కళ, ఆ ప్రదేశం అంతా కూడా వెలిగిపోతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నిత్యం అనేక మంది దేవతలు సంచరిస్తూ ఉంటారు ఆ ఉదయం సమయాల్లో అని. ఆ సమయంలో వెళ్ళగలగటమే ఆలయ పరిసరాలకు ఎంతో అద్భుతం అనమాట. ఆ రోజు అనుకోకుండా అక్కడికి వెళ్తే, అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తిరుమలలో ఒక అధికారి కూడా కనపడ్డారు అక్కడ. ఆయన మాకు చూసి నమస్కరించాం, అండ్ కాసేపు ఏదో 2 మాటలు మాట్లాడుకున్నాం, చాలా సంతోషపడ్డారు. ఇంటికి చెప్పేది ఏంటంటే, మేము ఆ రోజు మనం లోపలికి వెళ్ళిన తర్వాత, మామూలుగా తీసుకెళ్ళిన తర్వాత మాతో పాటు వీళ్ళు ఉన్నారు కదా, సో అందరూ మమ్మల్ని తీసుకెళ్ళి ముందు లైన్లో, అంటే కులశేఖర పడి దాటగానే మొట్టమొదట, నేను ఇందాక చెప్పాను కదా, అక్కడ మాకు కలిసిన ఒక పెద్ద అధికారి, ఇంతకుముందు మాజీ అధికారి ఒక ఆయన, ఆలయ టీటీడీ అధికారి అనమాట. ఆయన ఎంతో అభిమానంతో చాలా గౌరవంగా మాట్లాడారు. సో ఉండటంతో ఆయన ఆ దంపతులు ఇద్దరు, మేమిద్దరు, మేము నలుగురమే ఫస్ట్లో మేము కూర్చున్నాం అనమాట. కూర్చున్నాం, ఆ తర్వాత ఇంకా కూర్చున్నాం. అక్కడితో అసలు అర్చన స్టార్ట్ అయిన తర్వాత చూస్తే ఇలాక ఆ తెరలు అలా తీస్తే స్వామి విగ్రహం ఎదురకుండా, కంటే ఎదురకుండా స్వామి అసలు నాకు అట్లా ఎలా కనపడ్డారంటే, అసలు నేను అంటుంటాను కదా, నిత్యం విశ్వరూపంలో ఆవిష్కరించుకుంటూ ఉంటాను హృదయంలోని, ఆ రూపం నాకు అలా కనపడింది ఆ రోజు.
ఎంత ఎంత అద్భుతమైన దర్శనం అంటే అసలు చెప్పలేను అనమాట. అలా అర్ధగంట సేపు అలాగే కూర్చున్నాం ఎదురుకుండా ఆయన చూస్తూ ఎన్నెన్ని అసలు ఆ స్వామి మూర్తిని మనం వర్ణించగలుగుతామా? ఎంత అద్భుతం! ఆ నామం చూడండి ఎంత ఎంత మెరిసిపోతూ చక్కగా ఈ ప్రపంచం మొత్తానికి ఒక రక్షా కవచంలాగా ఉంది ఆ నామం. తల ఎత్తి చూస్తే స్వామి ఎదురుకుండా. అసలు నాకు ఒళ్ళు తెలియలేదు, స్వామినా మనం ఎదురుకుండా ఇక్కడ కూర్చున్నామా, స్వామి ఎదురుకుండా ఇలా వచ్చామా, ఇదంతా ఒక 2-3 నెలల క్రితం మనకి ఎవరో తెలియదు, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆయన పలకరించడం ఏంటి. అది కూడా చూడండి, నేను ఎన్నో నెంబర్లు నేను మిస్ చేసేస్తున్నాను, చెప్తున్నాను కదా, 500-600 ఫోన్ కాల్స్ వస్తే కొన్ని తీస్తున్నాను, కొన్ని తీయట్లేదు. సో ఈ నెంబర్ కూడా అలా వెళ్ళిపోయి ఉండేది, ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం కాబట్టి నేను ఆయన కాంటాక్ట్స్లో కూడా ఈ నెంబర్ లేదు నా దగ్గర. అసలు ఏదో ర్యాండమ్గా నేను జస్ట్ అట్లా తీశాను. తీయటము ఆశ్చర్యం ఏంటి, ఎవరికైతే వాళ్ళు అడుగుతున్నారో, ఆయన అడుగుదాం అనుకున్నారో వాళ్ళ కజిన్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు తిరుపతి టీటీడీ దాంట్లోనే ఉద్యోగం చేయటం ఒకటి, అండ్ చేసిన మనకి చేయాలని ఏముంది, వాళ్ళకి ఫస్ట్ పరిచయం అయ్యేది కదండి మనకి. ఈ రోజుల్లో ఎంతో పరిచయం ఉన్న వాళ్ళే చేయడానికి ఎవరికి ఎంతో సంకోచిస్తారు, ఎంతో ఆలోచిస్తారు. అటువంటిది మొట్టమొదటి పరిచయంలోనే వాళ్ళ మనస్సులో ముందేమో బ్రేక్ దర్శనం అన్నవాళ్ళు, తర్వాత అర్చనే మీకు చేయిస్తామని చెప్పి అంటే అది ఆ స్వామివారి మనసులో పెట్టడం కాకపోతే ఇదంతా సాధ్యం అవుతుందా? నేను అసలు కలలో కూడా ఊహించింది అనమాట. అలా కూర్చొని చూస్తూ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వెళ్ళాం మేము ఆ సేవకి. ఎంత అద్భుతం అంటే ఆ భుజకీర్తులు, స్వామివారి కర్ణాభరణాలు, నాగాభరణాలు, లక్ష్మీహారం, అలాగా స్వామివారి పాదాలు, మొత్తం పాదాలంతా కప్పేస్తున్న తులసిమాలలు, బంగారు కవచం, అసలు ఎంత అద్భుతం. ఆ స్వామిని అలా నామం చూస్తూ ఉంటే, అసలు ఆ రూపం చూస్తుంటే ఇంకా సృష్టిలో ఇంకా మన ఈ కంటికి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. ఈ కంటిలో ఏది మనకి ఇంకా ఈ చర్మచక్షువులతో ఏది చూడబుద్ధి కాదు, అంతటి ఆనందం కలుగుతుంది అనమాట. అసలు ఎన్ని ఆ రోజు ఎంత గొప్పగా ఉన్నాడంటే స్వామి, వర్ణించలేమన్నమాట ఆనందాన్ని, అసలు వర్ణించలేము. అంత అందంతో అసలు అందరూ అంటాం కదా, శ్రీ వైష్ణవ తత్వం ఏమంటుంది, ప్రకృతిలో ఆయన ఒక్కడే పురుషోత్తముడు, ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ కూడా మనమందరూ కూడా ఆ రూపానికి ఆకర్షింపబడుతున్నటువంటి స్త్రీలే అంటుంది. నిజంగా అసలు ఉన్నంత అర్ధగంట సేపు అక్కడ సమయం మాకు తెలియలేదు, ఎంత సమయం గడిచిపోతుంది అన్నది కూడా తెలియలేదు. ఆ స్వామిని చూస్తూ ఆ సహస్రనామం అర్చన వింటూ, వరాహపురాణం అంతర్గత సహస్రనామం చెబుతారు వాళ్ళు అక్కడ అర్చకులు. అలా చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఇచ్చారో దర్శనం. అందుట్లో ఆ రోజు స్వామి కూడా విచిత్రం ఏంటంటే, ఆయన ముఖంలో మనకి రకరకాల అనుభూతులు మనకి అవన్నీ కనపడుతూనే ఉంటాయి. ఆ రోజు ఎంతో చక్కటి చిరునవ్వుతో కనపడ్డారు ఆయన నాకు. ఉన్నంతసేపు కూడా స్వామి చక్కటి నవ్వుతూ దర్శనమిచ్చారు. మేమందరం అనుకున్నాం ఆ రోజుకి వచ్చిన వాళ్ళు, ఎంత చిరునవ్వునవ్వుతూ ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి స్వామిని. అందరూ చెప్తుంటారు అర్చకులు వాళ్ళందరూ కూడా, ఒక్కోసారి స్వామి ముఖంలో కూడా అవి మనం చూడొచ్చు అంటుంటారు. ఆయన ఉదయం వేళలో, మధ్యాహ్నం వేళలో కానీ, ఒక్కొక్క వేళల్లో కానీ, ఒక్కో రోజు స్వామి ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంటారట. ఆ రోజు ఉన్నంతసేపు స్వామి ఎంతో చక్కటి చిరునవ్వుతో, అసలు ఆ చిరునవ్వు, ఆ మందహాసం కానీ, ఆ నవ్వు యొక్క అందం కానీ, ఆ నవ్వు చూస్తున్నటువంటి ముఖారవిందాన్ని చూస్తున్న ఆనందాన్ని కానీ వ్యక్తం చేయడానికి ఎటువంటి మాటలు చాలవు. ఏ కవి కూడా వర్ణించడానికి, ఏ కవి వర్ణించలేనిదనమాట. అంతటి అద్భుతంగా మాకు దర్శన భాగ్యం కలిగినప్పుడు మాకు ఎంత అద్భుత దర్శనం అంటే అసలు మాటల్లో వర్ణించలేము అనమాట. అలా చూస్తూ ఉంటే అది స్వామి లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయనే చూడండి. ఇంకా విశేషం ఏమిటి, సపోజ్ ఆ రోజు కనుక ఎవరన్నా మంత్రులో, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రోజు నిత్యం వస్తుంటారు కదా అక్కడికి ఎంతోమంది, ఏ ఎమ్మెల్యేలో, ఎంపీలు, లేకపోతే జడ్జెస్ కానీ, ఇంకా పెద్ద పెద్ద ప్రముఖులు కానీ, లేకపోతే పెద్ద ఆఫీసర్స్ కానీ, సినీతారులు కానీ, అండ్ ఆలయానికి ఎంతో పెద్ద పెద్ద డొనేషన్స్ చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరైనా వస్తే మొట్టమొదటి లైన్లో అంతా వాళ్ళ ఫ్యామిలీసే ఉంటాయి. ఆ తర్వాతే మనం కూర్చోబెడతారు. ఆ రోజు విచిత్రం ఏంటో చూడండి, ఎవ్వరు ప్రముఖులు ఎవరు లేరు ఆ రోజు. అటువంటి వాళ్ళు ఎవరు, కేవలం
అందుకని మమ్మల్ని ముందు మొట్టమొదటి లైన్లో మేమును ఇందాక చెప్పిన అధికారి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరి అసలు అది కూడా లీలే కదా. ఆ రోజు ఆ స్వామి అన్నీ ఎలా సమకూరుస్తాడు అని చూడండి. మనకి ఒక్కొక్కటి కూడా ఆయన వీళ్ళ మనస్సులో ఇలా చేరి ఇలా అనిపించటం, ఎంత అన్నీ సమకూర్చడం. ఆ టైంకి అక్కడికి కరెక్ట్గా ఎవ్వరూ ఆ పూట లేకుండా మొట్టమొదట కులశేఖర్ పడికి పక్కనే కూర్చుని అంతే ఎదురకుండా మేమే కూర్చున్నాము. అది ఎంత మహాప్రసాదం, ఎంత అదృష్టం అండి. అది నిజంగా జన్మల భాగ్యం. అది ఎంతో భాగ్యం. అందుకనే నేను ఒక్కోసారి నాకు ఏంటి రోజు ఈ అడ్రస్లు రాస్తూ ఈ పుస్తకాలు పంపిస్తూ అండ్ రోజు పొద్దున్న నాకు 5:30, 6 గంటలకు మొదలైతే ఫోన్లు రాత్రి 12 అవుతుంది నేను పడుకునేటప్పటికి. ప్రతిరోజు ఈ ఫోన్లు మాట్లాడుతూ ఉంటాం. అనేక మంది వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. అసలు ఎక్కడి నుంచి వస్తుందయ్యా స్వామి ఈ శక్తి అంతా? నాకు నువ్వు కాకపోతే నాకు ఎవరిస్తున్నా చెప్పి ఈ శక్తి అంతా. ఒక్కొక్క రోజు ఎన్నెన్నో కష్టాలు వింటుంటాం వాళ్ళు చెప్పుకున్నవన్నీ. అండ్ వీళ్ళందరికీ తీరటం, ఏదైనా చెప్పగానే ఇదిలా చేసుకోమంటాం, ఆ తీరటం వాళ్ళకి. మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ 5:30, 6 నుంచి నేను మాట్లాడుతూనే ఉంటాను ఫోన్లు. మార్నింగ్ టైంలో జనరల్గా యూఎస్ నుంచి చేసేవాళ్ళు మాట్లాడతాం. పగల ముందుకు మన వాళ్ళు చెప్పాను ఇలా 300-400 కాల్స్ వస్తుంటాయి. వీటితో మాట్లాడుతుంటాం. వీళ్ళలో కొన్ని కాల్స్ మాట్లాడటం. దీంతోపాటు మనం కలవడానికి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ పాపం ఎప్పటి నుంచో ఇప్పుడు ఇంకా నేను పిలవాల్సిన వాళ్ళు ఇంకా 400-500 మంది ఉన్నారు. అప్పటికి రోజు నేను పొద్దున 2-3 పిలుస్తున్నాను, సాయంత్రం 2-3 పిలుస్తున్నాను. వాళ్ళందరూ పాపం మెసేజ్ పెట్టమంటారు, స్వామి ఒక్క 10 నిమిషాలు వస్తాం, ఒక్క 15 నిమిషాలు వస్తాం, ఏదో కష్టంలో ఉన్నామని. అయ్యో అనిపిస్తుంది. సో కానీ 10 నిమిషాలు అంటారు కానీ గంట సేపు కూర్చుంటే కదా తృప్తున్నది కదా ఎవరికి ఇక్కడ మీకు. అందుకని నేను ముందరే ఒక 1 అవర్ అనుకుంటాను. అందుకని చెప్పి రోజు నేను ఉదయం 11 గంటలకి, మళ్ళీ 12 గంటలకి, 10 గంటలకి, లేకపోతే సాయంత్రం 5 గంటలకి, 7 గంటలకి ఇలా రమ్మని చెప్తూనే ఉన్నాను. వీళ్ళతో మాట్లాడుతున్నాం. మళ్ళీ మధ్య వేళల్లో ఈ ఫోన్లు మాట్లాడటం. దీంతోపాటు పుస్తకాలన్నీ ప్రింటింగ్ అవుతుంటాయి కదా మనకి. ఆ పుస్తకాలన్నీ వస్తుంటాయి. ప్రతి నెల ఆల్మోస్ట్ వెంకటేశ్వర కల్పమే ఒక 10,000 ప్రింట్ చేస్తాం. అండ్ శుభదుర్గావతం మిగతావన్నీ 20,000 అలా ప్రింట్ అవుతుంటాయి. ఇవన్నీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రావటం, అవన్నీ చూసుకోవటం అండ్ కావాల్సిన వాళ్ళందరికీ పంపించటం. అండ్ మెయిల్స్ బోల్డని వస్తున్నాయి కదా, ఈ అడ్రస్లు అన్నీ పంపించటం. వాళ్ళందరికీ అడ్రస్లు రాయటం, ప్యాక్ చేయటం. అండ్ కొన్ని నేను రాస్తున్నాను, కొన్ని మన వాళ్ళేమో స్లిప్స్లో చేసి పంపిస్తున్నారు, సర్వీస్ లాగా చేసి. అవన్నీ అడ్రస్లు అన్నీ అతికించటం. ఇన్ని పనులు ఎప్పుడు అవుతుంటాయి. అండ్ కొంతమంది పుస్తకాలు రాలేదని మళ్ళీ మెసేజ్లు పెడుతుంటారు. వాట్సాప్లో రోజున పొద్దున్న చూడగానే నాకు కనీసం ఒక 70-80 మెసేజ్లు వచ్చేస్తుంటాయి వాట్సాప్లో. ఇలా అనమాట. సాగా 70-80 మెసేజ్లు ఉంటాయి. పుస్తకాలు కావాల్సిన వాళ్ళు, సలహాల కోసం వాళ్ళు, వీళ్ళందరినీ మాట్లాడటం. ఇదంతా అయ్యేటప్పటికి రాత్రి 12 అవుతుంది రోజు. మళ్ళీ పొద్దున 5:30 నుంచి. ఇంత శక్తి ఎలా ఇస్తున్నాడు ఆ స్వామి ఇవ్వటం కాబట్టి నా వల్ల సాధ్యమైంది. ఇటువంటి అతి సామాన్యమైన ఈ దేహానికి ఇటువంటివన్నీ సాధ్యమైన స్వామి, ఇదంతా దయతలిచే నువ్వు ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించావు మన దర్శనంలో నేను అనుకున్నాను. లేకపోతే నీ అంతటి నువ్వు ఇవ్వటం కాకపోతే ఎప్పుడో 20 సంవత్సరాలు కలిసిన వ్యక్తి నాకు కలవటం ఏమిటి? వాళ్ళకి ఎవరినైతే వాళ్ళు అనుకున్నారో వాళ్ళు అక్కడే దేవస్థానంలో పనిచేయటం ఏంటి? అది కూడా మొట్టమొదటిసారి నన్ను కలవటంతోనే వాళ్ళకి ఓ దర్శనం ఇప్పిద్దామని అనిపించడం ఏమిటి? అది కూడా అర్చనే అనిపించడం ఏమిటి? అది కూడా ఆ రోజు వెళ్ళిన రోజు ఎవ్వరూ ఏ ప్రముఖులు లేకుండా మమ్మల్ని ముందు లైన్లో మరి మొట్టమొదటి అలా కళ్ళు తెరిచి చూస్తే ఎదురుకుండా స్వామి నీ రూపమే కదా మాకు కనబడింది. అంత దగ్గరగా తెచ్చుకున్నావే నువ్వు, ఇంతకు మించిన భాగ్యం ఏముంటుంది? అందుకని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు, ఎంతటి శ్రమకైనా వచ్చి ఎప్పటికీ నీ సేవలో ఉంటాను, ఎప్పటికీ నీ సేవలోనే ఉంటాను, నీ భక్తుల సేవలోనే ఉంటానని మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాను. మళ్ళీ ఇది నేను చెప్పేది ఏంటి మీ అందరికీ, నాకనే కాదు ఇంతకంటా ఎంతో అద్భుతమైన దర్శనాలు స్వామి ఎంతోమందికి అనుగ్రహిస్తున్నాడు నిత్యం. ఇప్పుడు నేను ఏంటంటే నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మీతో ఇవన్నీ పంచుకుంటున్నాను. అది కూడా ఏంటి, స్వామికి సంబంధించిన ఏ లీల పంచుకున్నా మనకి ఎంతో ఆనందకరం. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. భగవంతుడి విభూతులు పంచుకోవడం అంత సంతోషం కూడా ఉండదు. అందుకని మీతో పంచుకుందామని 4 మాటలు చెప్తున్నాను. కానీ ఇటువంటి లీలలు మీ అందరి జీవితాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎంతోమందికి స్వామి అలా అద్భుత దర్శనాలను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయనకు తెలుసు. నేను ఇందాక చెప్తాను కదా మీకు, మనం స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతుంటే ఆయనే మనం లాక్కుంటాడు, దగ్గరికి తీసుకుంటాడు, చక్కగా మంచి దర్శనం ఇస్తాడు. మీ అందరి జీవితాలు శుభప్రదంగా కూడా చల్లగా చూస్తాడు అందరినీ కూడా.
ఇది ఇదేంటంటే ఆ స్వామి యొక్క అపారమైన కరుణని మనకి చూపించే విచిత్రమైన లీలలు అన్నమాట. ఇటువంటి లీలలు ఇప్పుడే నేను అంటున్నట్టుగా ప్రతి వాళ్ళ జీవితంలో మనందరికీ జరుగుతూనే ఉంటాయి. ఒక్కటే మనకు కావాల్సిందల్లా నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ధర్మంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ, మనం పడుతున్న కర్మలు కూడా ఏదో జన్మల్లో ఏదో అనుభవిస్తున్నాం అనుకుంటూ ఆ స్వామిని నమ్ముకుంటూ ఉండండి. అన్నీ ఆయన చక్కగా పూర్తిగా తీరుస్తాడు. మీ ప్రారంభ కర్మ వల్ల మనం ఒకవేళ 10 సంవత్సరాలు పడాల్సి ఉంటే దాన్ని తగ్గించేస్తాడు. 4-5 సంవత్సరాలు తగ్గిస్తాడు మీకు. అలాగే లేకపోతే మరు జన్మల్లోకి పంపిస్తాడు, పూర్తిగా తీర్చేస్తాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ధర్మంగా ఉండి స్వామిని నమ్ముకున్నప్పుడు సాధ్యం అవుతాయి. ఇటువంటి విశేషాలు ఎన్నో మనం నిత్యం మన జీవితాల్లో గమనిస్తూనే ఉంటాము. ఆ స్వామిని నమ్ముకున్న వాడికి ఎంత ఈ విశ్వానికి మొత్తం ఆధారభూతుడై ఆయనే కదా మనకి. అంతటి స్వామి మన చెంత ఉండగా మనకి ఇంకా భయం ఎందుకు? మనకి అసలు దేని గురించి అయినా భయం ఎందుకు? ఈ చుట్టుపక్కల ఈ మూర్ఖపు ఇవన్నీ ఆలోచనలు కానీ, చెడు ఆలోచనలు కానీ, ఇవన్నీ గురించి మనకి ఎందుకు చెప్పండి? అంతటి అద్భుతమూర్తి మన దగ్గరగా ఉంటే, రావయ్యా నేను ఆదుకుంటా నిన్ను పిలుస్తుంటే మనకి అంతకంటే సంతోషం ఏముంటుంది? అంతకంటే ఆనందం ఏముంటుంది? ఏది శాశ్వతమైన ఆనందం ఇస్తుంది? భగవంతుడి మీద అందు అపారమైన భక్తి తప్పితే శాశ్వతమైన ఆనందం దేని ఎందు మనకి జరగదు. అపారమైన భక్తి కలిగి ఉంటే దాంట్లో ఆ భక్తి అంటేనే ప్రేమ అన్నమాట. భగవంతుడి వల్ల అపారమైన ప్రేమను కలిగి ఉండటం అంటే అపారమైన భక్తి కలుగుతున్న రెండు కలిసే ఉంటాయి దాంట్లో. అంత తత్వంలో ఉన్నప్పుడు మనకి అంతకు మించిన దివ్యమైన అనుభూతి మన ఆత్మకి, మన శరీరానికి, మన మనస్సుకి, మన ఆత్మకి దేనికి కలగదు. అంతటి భక్తి పారవస్యంలో మునిగి తేలటం అని మేము వింటుంటాం కదా. ఇప్పుడు మనం ఆ భక్తి రసం అనేది సామాన్యం కాదనమాట. అది మన స్వామి దగ్గర మనకి అద్భుతంగా చక్కగా అక్షయ పాత్రలాగా ఇస్తున్నాడు ఆ స్వామి మనకి. ఆయన నమ్ముకుని కొలవటమే మన పని, మనదే ఆలస్యం. ఆయన రెడీగా ఎప్పుడూ ఉంటాడు. రండి నాయన, మీ సంగతి మిమ్మల్ని చాలా చక్కగా గమనించుకుంటూ ఉంటాను, మీ క్షేమాలు నేను చూసుకుంటూ ఉంటాను ఆయన ఎప్పుడు అంటూనే ఉంటాడు. మనదే ఆలస్యం కానీ ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ మనందరినీ దగ్గరగా తీసుకుంటూనే ఉంటాడు. అలా స్వామివారు మీ అందరికీ కూడా ఎంతో చక్కటి దర్శనాన్ని ముందు బాగా కలగచేయాలని చెప్పి ఆ స్వామిని మిమ్మల్ని అందరినీ చల్లగా చూడమని, మీ కుటుంబాలన్నీ చల్లగా చూడమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో నాకు చిన్న ఈ అవకాశం తీసుకొని మీకు 2 మాటలు నా పుస్తకాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య నన్ను కొంతమంది అడుగుతున్నారు అనమాట, మీరేమిటి పుస్తకాలు ఏమన్నా ఎవరికో సేల్కి ఇచ్చారని చెప్పి విన్నాము, చూస్తున్నాం కదండి దాంట్లో స్క్రోల్ అవుతుందని చెప్పేసి, అమ్ముతున్నారా మీరు అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ నేను మీకు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. ఏంటంటే ఈ పుస్తకం నాకు రోజు ఒక ప్రతిరోజు పొద్దున కల్లా ఒక 200 ఈమెయిల్స్ వస్తున్నాయి, ఒక 50 మెసేజ్లు వచ్చేస్తున్నాయి, వెంటనే పుస్తకాలు కావాలంటూ. వీళ్ళలో కొంతమంది ఏమంటున్నారు, మీకు ఇవన్నీ పంపించడం ఆలస్యం అయితే చెప్పండి, మాకు ఎక్కడైనా సేల్కి ఉన్నా కూడా మేము కొంచెం తీసేసుకుంటాం, మాకేం పర్వాలేదు 10-20 రూపాయలు పుస్తకానికి అని చెప్పి మేము తొందరగా తెచ్చుకుంటాం అని చెప్పి అంటున్నారు. అది అలాగే ఈ మధ్య ఇంకొకటి ఏమింటున్నాను నేను, ఎక్కడో రాజమండ్రిలో 80 రూపాయలకు అమ్ముతున్నారు ఈ వతకల్పం, వైజాగ్లో 100 రూపీస్కి అమ్మారని మేము కొనుక్కుంటున్నామండి ఏదో షాపుల్లో అండి అంటున్నారు. అసలు అది ఎలా జరుగుతున్నారో, ఎవరు ప్రింట్ చేస్తున్నారో మాకు తెలియదు. సో నేను అందుకు ఈ మధ్య ఏం చేశానంటే, అచ్చంగా తెలుగు పబ్లికేషన్స్ అని ఆవిడ ఎంతో భావరాజు పద్మిని గారు ఎంతో చక్కగా చేస్తున్నారు. ఆవిడికి ఒక 5-6 అన్ని పుస్తకాలు కూడా కొన్ని పుస్తకాలు ఆవిడకి ఇచ్చాను అనమాట. ఇచ్చి అది కూడా ఏంటి, అతి సామాన్యమైనది, ఒక 20 రూపాయలకి ఒక్క పుస్తకం. ఎవరైనా అది కూడా ఏంటి, ఎవరైనా అర్జెంటుగా కావాలన్న వాళ్ళకి మనం పంపిస్తూనే ఉన్నాం. ఇప్పుడు అన్నింటికి రోజు వస్తున్నానని చెప్పాను కదా, వీళ్ళందరికీ చక్కగా నేను ఒకళ్ళకి 200 ఇస్తున్నాను, 300 ఇస్తున్నాను, ఎన్ని వందలంటే అని ఇస్తున్నాను. నేను ఇక్కడ విషయం గుర్తుంచుకోండి, ప్రతి నెల నేను 10,000 కాపీలు వతకల్పం మనం ప్రింట్ చేస్తుంటే ఆవిడ ద్వారా వెళుతున్నవి అక్కడలాగా ఒక 500 కాపీలు మాత్రం ఉంటాయి. 9,500 కాపీలు మన దగ్గర నుంచి ఇట్లా పెడుతున్నవి. అది కూడా చెప్పాను, నేను రాసిన 32 పుస్తకాల్లో అక్కడ దొరికే కొన్ని పుస్తకాలు మాత్రమే. అది కూడా ఏంటంటే
తొందరగా కావాలి లేదన్న వాళ్ళకి, లేదా ఓపిక పట్టి వెయిట్ చేసే వాళ్ళందరికీ మనం పంపిస్తున్నాం. అది కూడా అండి, 4 పుస్తకాలు అడిగిన వాళ్ళకి నేను 10 పుస్తకాలు పంపిస్తున్నాను. మీలో వచ్చేవాళ్ళు చాలామంది చూసే ఉంటారు. ఈ పాటికి 5 పుస్తకాలు అడిగిన వాళ్ళందరికీ మేము 25 ప్యాక్స్ పంపించాం. అది కూడా ఏంటి, ఆలస్యం అయిపోతుందేమో అని చెప్పి నేను ఎప్పటికప్పుడు ప్రతి వారం ఒక 25 ప్యాక్ చేసేసి ఒక 50 ప్యాకెట్లు చేసి పెట్టేసుకుంటున్నాను రెడీగా. ఏంటి, అడ్రస్ రాయగానే వాళ్ళు ఒక 5 కాపీలు మాకు పంపిస్తారు, మా ఫ్లాట్స్లో వాళ్ళు అడుగుతున్నారంటే ఆ 25 ప్యాకెట్ పంపించేస్తున్నాం. ఇవన్నీ ఉచితమే అనమాట, మొత్తం ఉచితమే. అసలు ఇప్పుడు ఇంగ్లీషు, తమిళ్, కన్నడ వాళ్ళు ఎన్నో భాషల్లో గడిపోయింది కదా, అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం, మొత్తం మీద పంపిస్తున్నాం. అసలు ఎవరు వాళ్ళు ఏ ఊరు ఏమిటి కూడా అట్లేదు. ఆవిడకి ఇచ్చినవి మాత్రం ఏదైనా అర్జెంటుగా కావాలి మాకు అనుకున్న వాళ్ళ కోసము వాళ్ళ కోసం అతి నామినల్ ప్రైస్కి, అంటే ఆ ప్రింటింగ్ కాస్ట్కి మాత్రం అది కూడా ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తుంది ఇదే అనమాట. నేను రైట్స్ కాదు, ఇది రైట్స్ ఇవ్వటం అనేది కాదు. రైట్స్ ఈ పుస్తకాలకి నేను ఉన్నంతకాలం నేను రైట్స్ ఇవ్వను. అండ్ ఒకటి, ఉచితంగా ఎవరైనా ప్రింట్ చేసి చేసుకుంటారా, తప్పకుండా చేసుకోండి ఎవరైనా ఎక్కడన్నా, దానికి నాకు ఎప్పుడూ అభ్యంతరం లేదు. అండ్ ఇంకొకటి అండి, ఈరోజు నేను ఉన్నాను, 100 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం ఇప్పుడు సత్యనారాయణకి ఏం రైట్స్ ఉన్నాయి మనకి, ఎవరైనా ఎక్కడైనా ప్రింట్ చేసుకుంటున్నారు. అలాగే మనకు కావాల్సిందా సమాజ హితం కావాలి, లోకం అంతా చల్లగా ఉండాలి, ఆ పరమేశ్వర అనుగ్రహం అందరి మీదకి వెళ్ళాలి. అందుని నా పుస్తకాలు అన్నీ కూడా ఉచితంగా ఎవరైనా ప్రింట్ చేసుకోండి, ఎన్నైనా చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయండి, దయచేసి అమ్మతం అది చెప్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన వాళ్ళు ఏంటంటే, అర్జెంటుగా కావాల్సిన వాళ్ళందరూ నా ఫోన్ నెంబర్ దొరక్క, ఈ ఈమెయిల్స్కి ఆగలేక, అటువంటి వాళ్ళు ఆవిడకి ఫోన్ చేసినప్పుడు ఆవిడ పంపిస్తున్నారు. ఒక్కోసారి ఏమవుతుంది, నేను వెంటనే ఆ రోజు ఈమెయిల్స్ మేము చూస్తున్నప్పటికీ ఒక్కోసారి 3-4 నెలలు ఉంటున్నాయి కదా, వాళ్ళతో పాటు కొన్ని గబుక్కున ఆ రోజు వచ్చినవి వెళ్ళిపోతున్నాయి. అది కొంతమందికి అలా వెంటనే వెళ్ళిపోతుంటాయి అనమాట. అది ఎవరికి పెడుతుంది, ఎవరికి ఏ రోజు ఎంత తొందరగా వెళ్తాయి అనేది ఆ స్వామి నిర్ణయం, అంతకంటే తెలియదు. సో ఇంతమందికి కూడా ఉచితంగానే ఇప్పుడు మనం రేపు వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి కోసం ప్రత్యేకంగా ఆ ఒక్కరోజే ఎన్నో ఆలయాల్లో పంచుదామనే ఉద్దేశంతో 20,000 కాపీలు మేము ప్రింట్ చేస్తున్నాను. ఇంకో 10,000 కూడా ప్రింట్ చేద్దామని చూస్తున్నాను నేను. అంటే దాదాపు 30,000 కాపీలు ఆ ఒక్కరోజే ప్రతులు అనేక చోట్ల పంచబడతాయి. అండ్ ఎంతోమంది దీంట్లో నాకు సహాయపడుతున్నారు, సామాన్యం కాదు. అసలు ఒకళ్ళైతే తిరుమలలోనే 10,000 కాపీలు పంచిపోతున్నారు. అంతకంటే మంచి మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి నాకు. నిజంగా వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అలాగే అనేక ఊళ్ళకి మనం పంపిస్తున్నాం. ఒక ఊరికి 1000 కాపీలు, 4,000 కాపీలు, 2,000 కాపీలు పంపిస్తున్నాం. ఆ పంపుతున్న వాళ్ళందరూ ఎంతో చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎంతో ఉచితంగా పంపిస్తున్నారు అనమాట. వాళ్ళందరి కుటుంబాలని స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఇలా మీలాగా మాకు మెయిల్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఎవరిని అడిగారు 200 కాపీలు అంటే 200 పంపించేస్తున్నాను, 300. అసలు ఎవరు ఏమిటి, ఎప్పుడూ నేను ఏ విషయంలోనూ జడ్జిమెంటల్గా ఉన్నాను. స్వామి ఎక్కడికి వెళ్ళాలో స్వామి తెలుసు, అంతే. 100 కాపీలు అడతారా, నేను వాళ్ళకి 200 పంపిస్తున్నాను. వాళ్ళకి ఇంకో 10 మందికి వెళ్తుంది, ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు, మనల్ని దీంట్లో నిర్దేశించేవాళ్ళం కాదు. సో ఈ విషయం మీరు ఒక్కసారి గమనించండి, ఎప్పుడు గుర్తుంచుకోండి. అర్జెంటుగా కావాలి ఇట్లా అన్న వాళ్ళ కోసమే తప్పితే మన దగ్గర నుంచి ఇప్పుడు మా ఇంటికి రోజు వస్తున్నారు, వచ్చిన వాళ్ళందరికీ చక్కగా నేను ఎక్కడో కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చేటికి 500 పంపించాం. వైజాగ్లో ఎవరో మ్యారేజ్లో కావాలన్నారు, వాళ్ళకి 500 పంపించాను. ఏంటంటే పంపిస్తున్నాం అనమాట. చక్కగా ఇలా స్వామివారిని లీలల్ని, స్వామివారి విశేషాలని, స్వామివారి వైభవాన్ని చక్కగా నలుగురికి మనం పంచుకుంటూ మనందరం కూడా చక్కగా ఎప్పుడూ ఆ స్వామిని సేవిస్తూ ధర్మపదంగా జీవిస్తూ ఉంటే స్వామి మనందరినీ చల్లగా చూస్తాడు. ఈ ప్రపంచం అంతా చల్లగా ఉండాలని మరోసారి ప్రార్థిస్తున్నాను. మీ అందరినీ కూడా చల్లగా చూడమని ఆ స్వామివారిని మరోసారి ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్షద్ధిరస్తు. శ్రీకాంతాయ కళ్యాణ నిధేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. ఇక్కడ ఇంకొక మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇంతమందికి ఇలా ఈ పుస్తకాలు ఎంతోమందికి చేరడంలో ప్రతి అడుగులోనూ ప్రతి చోట సహాయపడుతున్న ఎంతోమందికి నేను ప్రతి వారికి పేరున అనేక నమస్కారాలు చెప్పుకుంటున్నాను నేను. లేకపోతే ఇన్ని సంవత్సరాలకి ఈ యజ్ఞం ఎలా కొనసాగుతోంది, ఎలా చేస్తున్నానో నాకే అర్థం తెలియదు. అపారమైనటువంటి ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండటం వల్ల ఈ యజ్ఞం ఇలా కొనసాగుతూ వెళుతోందండి.
మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములే. మనందరూ స్వామి అలా ఎంచుకుని మనందరి చేత చేయించుకుంటున్నాడు. లేకపోతే ఎక్కడెక్కడ ఎంతోమంది రోజు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మా జీవితాలు బాగుపడ్డాయండి, మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి, సంతానం కలిగింది, వివాహాలు అవుతున్నాయి, ఎంతో మంచి అండ్ మా వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి బయటపడుతున్నారు, ఇలా చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఆ స్వామివారి యొక్క అపారమైన అనుగ్రహమే. మీరందరూ కూడా ఇప్పుడు రోజున మా ఇంటికి వచ్చే వాళ్ళందరూ ఎన్నో చెప్తుంటారు. వాళ్ళందరికీ కూడా నేను చక్కగా అన్ని పుస్తకాలు వీలున్న నా దగ్గర వాళ్ళకి ఓపిక ఉన్న పుస్తకాలు ఇచ్చి పంపిస్తున్నాను. ఎవరన్నా ఏదైనా తిరుపతి వెళ్తామో ఏదైనా మాకు చెప్పారనుకోండి, వాళ్ళ చక్కగా 200-300 ఇస్తున్నాను, అయినా అక్కడికి పంచడానికి తీసుకెళ్ళి అని చెప్పి. తిరుపతినే కదా, ఎక్కడికి వెళ్ళినా మొన్న మధ్య ఎవరో వెళ్ళారు అనమాట, మనకి స్వర్ణగిరి అని వచ్చింది కదా, అక్కడ పంచుతా ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి వీలున్నంత మందికి నా ఇదెల్లా ఏంటంటే, వీలున్నంత మందికి ఈ పుస్తకం చేరాలి, ఈ పుస్తకాలు అన్నీ చేరాలి, వీలున్నంత మంది జీవితాలు అందరూ బాగుపడాలి. ఇది తప్పితే నాకు ఈ జీవితానికి ఇంకేమీ అవసరం లేదు, ఇంకేం అక్కర్లేదనమాట. దీనికి మనందరినీ స్వామివారు చక్కగా ఆయనే ప్రేరేపించి, మనం గాయత్రి మంత్రంలో చదువుతాం చూడండి, దేవోయన ప్రచోదయాతని, అలాగే ఆయనే మనని ప్రేరేపించి మనని ప్రేరేపించి సత్కార్యాలను చేయిస్తారంటామే. అలాగా అమ్మవారు చేస్తున్నట్టాం గాయత్రీదేవి, ఆ విధంగా స్తుతిస్తాం కదా. అలాగే మనం ఇక్కడ మమ్మల్ని ఆ మార్గం నడిపించి తల్లి అని, అలాగా ఇక్కడ ఆ స్వామివారే మనల్ని ప్రేరేపిస్తూ ఈ కార్యం మనం తీసుకెళ్తున్నాడు, ఈ యజ్ఞంని. దీంట్లో ప్రతిసారి చెప్తున్నాను నేను, దీంట్లో నేను అనేది ఏదో ఒకటి, ఇది రావడానికి మనకి ఒక వాక్కు ఉండాలి కాబట్టి, ఒక శరీరం ఉండాలి కాబట్టి ఈ సాధనలాగా వచ్చింది. తప్పితే అసలు ఎలా వచ్చింది అని చెప్పి నా శరీరం గురించి కానీ, నా వాక్కు గురించి కానీ, దేని గురించి నేను ఆలోచించాను. ఇది వచ్చింది, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అంతే. అదొక సాధనలాగా. మనం కూడా ఒక్కొక్క జన్మల్లో ఒక్కొక్క రకరకాల రూపాలు తీసుకుంటుంటాం. ఈ జన్మలో ఈ రూపం, ఇంకో జన్మలో ఇంకో రూపం. మన ప్రారంభ కర్మలు బట్టి మన రూపాలు వస్తూ ఉంటాయి. మనం స్త్రీగా పుడతామా, పురుషుడిగా పుడతామా, మనం ఏ రూపంలో పుడతామా, ఏమి అనుభవిస్తామో అన్నీ కూడా మన ప్రారంభ కర్మలు బట్టి వస్తూ ఉంటాయి. అలాగే దీనికి ఏంటంటే, లోకానికి రావడానికి కాబట్టి ఇది నాకు అనుగ్రహించడం అనేది మహాప్రసాదం, స్వామివారి ఇచ్చిన మహాప్రసాదంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి మందికి చేరేలాగా, ప్రతి మనిషికి చేరేలాగా, ప్రతి భక్తుడికి చేరేలాగా నాకు ఎంతో సహాయపడుతుంది. మీ అందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. మీరు మీ కుటుంబాలందరూ చల్లగా ఉండాలి. ఇదంతా మీరందరూ ఎంతో సమిష్టిగా ఒక యజ్ఞంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమందికి వెళుతుందండి. అండ్ నా పుస్తకాలు మనం ఉచితంగా పంపుతున్నాం, అండ్ నా వెబ్సైట్లో ఉంటాయి. ఎవరైనా ఎన్ని కాపీలైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా ఇవ్వచ్చు. చెప్పాను కదా మీకు, ఇప్పటికే ఆ మధ్య ఎవరో చెప్తున్నారు అనమాట, ఆల్మోస్ట్ 20 లక్షల కాపీలు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేశారు ఈ పుస్తకాల నుంచి. ఎంతోమంది ఆడియోలు పెడుతున్నారు. అందరూ చక్కగా ఉండండి, చల్లగా ఉండాలని భగవంతుని, నా స్వామివారిని మరొక్కమారు మళ్ళీ ప్రార్థిస్తున్నాను. అండ్ సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ ఇంకోసారి మరిన్ని స్వామివారి విశేషాలు చెప్పుకొని, ఆ లీల మానుష విగ్రహాన్ని, ఆయనని గురించి తలుచుకోవడం అంటేనే ఎంత ఆనందకరం, ఎంతో సంతోషకరం. ఒక్కసారి ఇప్పుడు మనం ఇలా కళ్ళు మూసుకోగానే ఆయన రూపమే మనకి కంటికి కనిపిస్తుంది. ఆనందాన్ని ఇచ్చే దివ్య మంగళమైన స్వరూపం. ఆ స్వరూపం గురించి మాట్లాడగలిగే నోరు ఎంత అదృష్టం చేసుకుంది అనుకోవాలి మనం. ఆ రూపాన్ని చూసుకునే కళ్ళు, చూడగలిగే కళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నాయి. ఆ స్వామి గురించి ఎంత అదృష్టం చేసుకున్నాము మనం. అసలు నిజంగా ఎంత పుణ్యం చేసుకున్నాము. అంతటి పురుషోత్తముడు ఏమిటి మనకి ఇంత దగ్గరలో ఉండి మనం చూసుకుని చక్కగా సేవించగలుగుతున్నామంటే ఎన్నెన్ని జన్మల పుణ్యఫలం. స్వామి, మా అందరికీ కూడా నీ దర్శన భాగ్యం అన్ని జన్మల్లో, మా ప్రారంభ కర్మలు బట్టి ఏ జన్మలు తీసుకున్నా ప్రతి జన్మలోనూ నువ్వు మమ్మల్ని, మా అందరినీ కూడా నీ దగ్గరికి తీసుకుని నీ అనుగ్రహం మా ఎందు ఎప్పుడూ ఉండాలా చూడండి. ఇదే నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.